బిగ్ బాస్ అయితే తనుజకి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ కూడా అనుకోద్దనండి, ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. మరి తనుజ ఏ విధంగా రియాక్ట్ అయింది, ఏ విధంగా వచ్చేసింది, అసలు ప్రతి ఒక్కరికి ఒక షాక్ ఇచ్చిందని అనుకోవాలి. ముఖ్యంగా తనుజ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనుకోవాలి. తనుజని అభిమానించే ప్రతి ఒక్కరు ఈ న్యూస్ విన్నారంటే గల్లు తేలినట్టుందే అన్నట్టు ఒక సాంగ్ అయితే వేసుకుంటారు అన్నట్టు ఖచ్చితంగా. ఎందుకంటే తనుజ ఆ విధంగా అందరికి ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. మరి స్కిప్ చేయకుండా చూడండి మొత్తము, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఇదంతా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, మొత్తానికి స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ తనుజని మామూలుగానే తన ఫ్యాన్స్ ఏం చేశారు, తనుజ గుండెల్లో పెట్టుకొని ఉన్నారు కదా. సో ఈ న్యూస్ విన్నారంటే తనుజని ఆకాశానికి అంటేలా చేస్తారన్నట్టు ఆ రేంజ్ లో ఉంటుంది న్యూస్. మొత్తానికి స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు లైక్ చేసుకోండి మీరందరూ కూడా. సో ఇక్కడ ఏమైందంటే తనుజ, ఇమన్యు, సంజన గారు ఈ ముగ్గురు అయితే ఉన్నారు కదా. ఈ ముగ్గురులో హైయెస్ట్ స్కోర్ ఎవరికి? తనుజకి కదా. సో నాలాంటి తనుజ ఓట్ అప్పీల్ చేసుకుంది కదా, కానీ తనుజకి అయితే ఆడియన్స్ చుక్కలు చూపించారు అనుకోవాలండి. ఆ విధంగా క్వశ్చన్స్ ఇస్తారు. మరి బిగ్ బాస్ కావాలని ఈ విధంగా ప్లాన్ చేశాడా, లేకపోతే ఈ విధంగా కావాలని ఆడియన్స్ అడిగారా? తనకున్న ఇప్పుడు బయట నెగిటివిటీ అనేది ఒకటి ఉంది కదా, ఇమన్యు గురించి సపోర్ట్ చేసినా చేయలేదు అన్నట్టు విధంగా కొంచెం ఇష్యూ జరిగింది కదా. ఇది క్లారిటీ రావడం కోసం ఈ విధంగా అడిగారనే తెలియదు. ఇప్పుడు అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. వీళ్ళు ముగ్గురికి కలిపి ఒక టాస్క్ ఇస్తాడు, గడుల టాస్క్ అన్నట్టు. ఈ టాస్క్ లో సంజన గారు ఓడిపోతారు, అలాగే ఇమన్యు ఫస్ట్ వస్తాడు, సెకండ్ తనుజ గెలుస్తుంది అన్నట్టు. తనుజ ఆల్రెడీ హైయెస్ట్ స్కోర్ లో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే స్కోర్ తోటి రన్ అవుతుంది అన్నట్టు. మళ్ళీ తనుజకి, ఇమన్యుకి ఇద్దరికి మళ్ళీ టాస్క్ పెడతాడు. ఆ టాస్క్ ఏంటి? వెయిట్ టాస్క్ అన్నట్టు. మరి వెయిట్ టాస్క్ అంటే ఇమన్యులు ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నాడు కదా, ఖచ్చితంగా ఇమన్యు గెలుస్తాడేమో అని ఖచ్చితంగా అనుకుంటారు కదా. కానీ ఇక్కడ ఒక షాక్ ఏంటంటే తనుజ గెలిచింది. అవును నిజమే, తనుజ గెలిచింది అన్నట్టు ఇమన్యు పైన. ఇమన్యు ఏ టాస్క్ కూడా ఓడిపోలేదు, కానీ ఇక్కడ తనుజ గెలిచింది అన్నట్టు ఇమన్యుల పైన. సో మరి అదే ఎలా గెలిచింది ఏంటి అనేది తెలియాలని వీడియో మొత్తం చూడాల్సిందే. సో ఇక్కడ ఏంటి, తనుజ గెలవడానికి కారణం ఏంటి? ఒకవేళ నిజంగానే తను ఎఫర్ట్స్ పెట్టి ఇమన్యు పైన గెలిస్తే మాత్రం అంతే. తనుజ ఒకవేళ ఇమన్యు పైన తన ఇండివిజువల్ గా ఒకవేళ గెలిచింది అనుకోండి, తనుజ మేడం అంతే, మేడం అనుకోవాలండి. ఈ రేంజ్ లో ఉంటుంది తనుజ, నిజం. ఒకవేళ తను ఇండివిజువల్ గా ఈ టాస్క్ పెడితే మాత్రం, ఒకవేళ ఇది ఈ టాస్క్ సపోర్టింగ్ టాస్క్ లేకపోతే ఇండివిజువల్ టాస్క్ అనేది తెలియదు, చూడాలి. సో మొత్తానికైతే ఈ టాస్క్ లో తనుజ గెలుస్తుంది కాబట్టి తనుజకైతే బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు అన్నట్టు. అదేంటి అంటే హైయెస్ట్ స్కోర్ తోటి తనుజ ఉంది కాబట్టి తనకి 3 lakhs అమౌంట్, మళ్ళీ లేదంటే ఇమ్యూనిటీ వీక్, ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు అన్నట్టు, తన చాయిస్ అన్నట్టు. సో తనుజ ఏం చేసిందో తెలుసా, నాకు ఇమ్యూనిటీ అవసరం లేదు, ఎందుకంటే ఇన్ని రోజులు నామినేషన్ లోనే ఉన్నాను, ఇంతవరకు వచ్చాను, ఓన్లీ 1 week ఉంది, ఈ 1 week కోసం నాకు ఇమ్యూనిటీ ఎందుకు, అవసరమే లేదు, నన్ను నా ప్రజలే గెలిపిస్తారు, వాళ్ళు టాప్ 5 తీసుకెళ్తే వెళ్తాను, లేదంటే వెళ్ళిపోతాను అన్నట్టుగా మాట్లాడింది అన్నట్టు. అంతేకాకుండా 3 lakhs అమౌంట్ అకౌంట్లో ఇస్తానని చెప్తారు కదా. సో నాకు వద్దు, అమౌంట్ కూడా అవసరం లేదు, వాళ్ళు గెలిపిస్తే గెలుస్తాను, లేదంటే లేదు అన్నట్టుగా ఒక షాకింగ్ న్యూస్ అయితే బిగ్ బాస్ కి ఇచ్చేసింది. అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక షాక్ లో ఉండిపోతారు. కళ్యాణ్ కూడా షాక్ అవుతాడు, ఎందుకు ఇలా చేసింది అన్నట్టు. ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు, కానీ తనుజ అందరికి షాక్ ఇచ్చింది అన్నట్టు అనుకోని. మరి తనుజ నిజంగానే ఈ విధంగా చెప్పిందంటే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మొత్తానికైతే తనుజ మేడం, సార్, మేడం అంతే, ఈ రేంజ్కి వెళ్ళిపోయినట్టే. తనుజనైతే ఈ విధంగా ఒక ట్విస్ట్ ఇచ్చేసింది అన్నట్టు బిగ్ బాస్ కి. మరి ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నిన్న కూడా తను ఓట్ అప్పీల్ చేసుకునేటప్పుడు సంజన గారును తనుజ వచ్చింది కదా, ఇక్కడ ఆడియన్స్ అందరు కూడా తనుజనే సెలెక్ట్ చేస్తారు అన్నట్టు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి. కానీ సంజన గారికి ఓట్ అప్పీల్ రాలేదు. అక్కడ మాత్రం తను చాలా బాధపడి ఉండవచ్చు. మొత్తానికి అయితే ఇక్కడ ఓట్ అప్పీల్ చేసుకుంటుంది తనుజ. ఏంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏమని అడుగుతారు, బన్నీ గారిది మీది బాండ్ బాగుంది, కానీ ఎందుకు ఒకసారి సార్ అంటున్నారు, ఒకసారి నాన్న అంటున్నారు, ఎందుకు? మరి 5 storm వచ్చినందువలన మీరు భయపడుతున్నారా, ఎందుకు అన్నట్టు అడుగుతారు అన్నట్టు క్వశ్చన్. అప్పుడు ఏమంటుందంటే, లేదు అదేం లేదు, నాకు తెలుసు, నాకు కూడా బన్నీ గారు నాన్న పిలవాలని ఉంది, కానీ తన పేరు చెడిపోకూడదు, తనకు
నా వల్ల తన గేమ్ పోకూడదు, నేను సింపతి తోటి ఈ బాండ్ వలన ఇక్కడ దాకా వచ్చాను అనే పేరు కూడా నాకు వద్దు, అందుకోసం అని చెప్పి ఈ విధంగా ఉన్నాను అంతే, అంతకు మించి నేను భయపడలేదు అన్నట్టుగా ఆన్సర్ ఇస్తుంది అన్నట్టు. మామూలుగా ఉండదు అన్నట్టు. ఎందుకంటే అంతే కదా, దివ్య వచ్చినప్పుడు అలాగైంది. దివ్య వలన కదా ఇప్పుడు తనుజ ముందు నుంచి బాగుంది, దివ్య వచ్చిన తర్వాతనే తను కొంచెం డౌన్ అయిపోయింది అన్నట్టు. ఎందుకు ఈ రచ్చ అంతా, ఓకే వాళ్ళైనా హ్యాపీగా ఉండని అన్నట్టు తను కొంచెం కూల్గా ఉండిపోయింది అన్నట్టు. తను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంత ప్రేమగా ఉంటుంది మీరు కూడా చూసారు కదా. సో అలా అన్నట్టు. తర్వాత వచ్చేసి ఇమ్మన్యుల్ని ఒకసారి ఫ్రెండ్ అన్నావు, ఒకసారి కాదు అన్నావు, ముఖం పట్టుకొని అన్నావు అన్నట్టు మళ్ళీ క్వశ్చన్ ఇస్తారు. అప్పుడు తను ఏమంటుందో తెలుసా, లేదు నువ్వు నా ఫ్రెండ్ కాదు అన్నట్టు మాట్లాడాను, కానీ అంతే తను నా ఫ్రెండ్ కాకుండా పోతాడు అన్నట్టు మాట్లాడింది. అదే నేను నా ఫ్రెండ్కు అది ఎప్పుడు కూడా ముఖం మీద చెప్పను, కానీ నువ్వెందుకు చెప్పావు ఆ విధంగా, నువ్వు నా ఫ్రెండ్ కాదని ముఖం పట్టుకొని అంటారా అన్నట్టు మాట్లాడతారు అన్నట్టు. అదేం లేదు, అది కోపంలో అలా మాట్లాడేశాను, తను అట్టయ్యాడు నేను అట్టయ్యాను అని చెప్తుంది తనుజ. సో మరి 2 weeks తర్వాత మీరు రియలైజ్ అయ్యారా, అందుకే మళ్ళీ నువ్వు నా ఫ్రెండ్ అని మాట్లాడుతున్నావా అన్నట్టు తనని ఇరికిచ్చేటట్టుగా క్వశ్చన్స్ అయితే ఆ విధంగా అడుగుతా ఉంటారు అన్నట్టు. మరి మాట అన్న వాళ్ళకంటే మాట మీరే కదా అన్నది, మీరే ముందు వెళ్ళి మాట్లాడాలి కదా అన్నట్టు క్వశ్చన్ అడిగేసరికి తను ఏమి సమాధానం చెప్పలేకపోతుంది అన్నట్టు. అంతేకాకుండా అందరు కలిసి నీకు సపోర్ట్ చేశారు, నువ్వు మాత్రం ఇమ్మాన్యుల్కి సపోర్ట్ చేయలేదు అన్నట్టుగా తనకు నెగిటివ్ వచ్చే విధంగానే ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తను కూడా ఏం చేయాలి ఏం చెప్పాలి అనే అర్థం కాకుండా స్థితిలో ఉండిపోతుంది అన్నట్టు. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీకు ఏమనిపించో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసుకోండి.